సార్ ఏదైతే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీస్తారు, ఈ వ్యూహం వల్ల అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ప్రతిపక్ష క్యారెక్టర్ వాళ్ళని తప్పుగా చూపించి కించపరిచే విధంగా తీసి ఓన్లీ ప్రభుత్వం తాలూకు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని మేలుగా చూపించడం కోసమే ఈ వ్యూహం సినిమా తీసుకొచ్చి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడం ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఎందుకు అంత ప్యాకేజ్ సార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన ఎంత ప్యాకేజ్ తీసుకొని ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ సినిమా తీసినా సరే జనాలు చూడరండి, అది ఆయనకి తెలుసు. ఆయన ఒక సొంత పబ్లిసిటీ గురించి ఓడుకొని ఇలాగ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక యోగం సినిమా తీయడం జరుగుతుంది. నిజంగా రామ్ గోపాల్ వర్మకి ఒకటే మాట్లాడుతాను, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక తోపు, నువ్వు ఒక పురుము, ఒక మంచి డైరెక్టర్ అయితే ఎంతోమంది డిగ్రీ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి జాబులు లేక ఎన్నో హోటల్లో పనిచేస్తున్నారు, ఎన్నో కంపెనీల్లో పనిచేస్తున్నారు. డిగ్రీ చదువుకొని బీటెక్ చదువుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి జాబులు లేక రోడ్ల మీద ఎంతోమంది తిరుగుతున్నారు. వాళ్ళ గురించి ఒక సినిమా తీయవయ్యా, నువ్వు నిజంగా మంచి డైరెక్టర్ అయితే. అలాగే ఒక మత్స్యకారులు బోటుకి వెళ్ళి 10-15 రోజులు 20 రోజులు వేటకి వెళ్తారు నడు సముద్రంలోని, వారి కష్టాన్ని గుర్తించి వాళ్ళ గురించి సినిమా తీయి, బాగుంటుంది. అలాగే దళితులు ఉన్నారండి, ఒక కాలువలు తీసిన వ్యక్తులు ఉన్నారు, డ్రైనేజింగ్ చేసిన వ్యక్తులు ఉన్నారు, ఒక మాచురిలోని ఒక శవం కొయ్యాలన్న ఒక దళితులే, వాళ్ళ మీద ఒక సినిమా తీయండి మీరు. అంతే తప్ప ఒక రైతుల గురించి కష్టపడుతున్న ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలోనే మనం ఇంత చక్కగా ఉన్నామంటే రైతులు పండించే ప్రతి బియ్యం కూడా ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క డబ్బు ఉన్నవాడు తింటున్నారు. వాళ్ళ గురించి తీయండి, వాళ్ళ కష్టం ఎంత ఉందో, వాళ్ళ వెనకతలు ఎంత ఉందో వాళ్ళ గురించి తీయడం మనసు. నువ్వు ఏం చేయపు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి కాదువయ్యా, నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక మంచి డైరెక్టర్ అయితే ఒక ప్రజలకి ఒక ఆల్ ఓవర్ ఇండియాకు సంబంధించిన సినిమా తీయో, నేను మెచ్చుకుంటారు. అంటే మీ దళితుల పైన జరిగిన దాడులు అన్ని ఎన్ని కాదు చెప్పలేను, డోర్ డెలివరీ చేసిన దాఖలాలు చెప్పుకుంటే కోకొల్లలుగా ఉన్నాయి సార్. అవి తీయాలి సార్, అవన్నీ జనాలకు చూపిస్తే అవేర్నెస్ సార్. అవి చూపించండి. ఈ రోజు ఏదైతే డాక్టర్ గారు ఒక మాస్ అడిగారో, మా దళితుడు వాళ్ళ మీద మీరు ప్రభావం చూపిస్తారు, మా దళితులు ఎక్కడైనా ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు లేని పేర్ల కేసులు, మా ఎస్సీ మీద ఎస్సీ కేసులు మీరు బనాయిస్తున్నారు. అలాంటివి తీయండి సార్ సినిమాలు, అప్పుడు మేము మీ దళితులు మీకు సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఈరోజు ప్రభుత్వంకి ఏదైతే మీరు ప్యాకేజీలు తీసుకొని మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పరిపాలిస్తున్నారో అలా కాదు, మా దళితుల మీద అన్యాయం జరిగే తీయండి. హోంమంత్రి నియోజకవర్గంలోనే మీ దళితులకి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన యువకుడిని ఆ కాన్స్టిట్యున్సీలోనే చంపిన దాఖలా కనబడతాయి. ఇప్పటి వరకు ఆ దళితులకి న్యాయం జరగాలి. ఇలాంటివి చూపించడం మానేసి ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ప్రతిపక్షాలని ఎలాగైనా తప్పు చూపించాలని చెప్పి ప్రతిపక్షాలపైన ఎలా చూస్తారు సార్? ఈరోజు నిజంగా హోంమంత్రి గారు ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాలోనే మా దళితులకు అన్యాయం జరుగుతుంది. ఇంకా మీరు పెట్టారు కదా సార్ మొన్న ఏది మహిళల కోసం, అక్కడికి వెళ్ళినా మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందో, హోంమంత్రి గారు ఉన్న ప్రదేశంలోనే మాకు న్యాయం జరగకపోయినప్పుడు అలాంటి దిశలను మాకు ఎందుకు సార్? 100 దిశలు కాదు 1000 దిశలు పెట్టండి. హోంమంత్రి గారు ఉన్న ప్రదేశంలోనే మా దళితులకి అన్యాయం జరిగేటప్పుడు ఇంక ఈ దిశలు ఎందుకు దశలు ఎందుకు సార్? దాని మీద తీయండి సార్ మీరు సినిమాలు, మేమే మీకు ప్యాకేజీలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్యాకేజీలు తీసుకోవడం కాదు, మా దళితులందరూ రూపాయి కూడబెట్టి మీకు ఒక ప్యాకేజీగా ఇస్తాం. మా మీద తీయండి సార్ ఒక సినిమాని. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు పూర్తి నిషేధం. అసలు మద్యం తాగి ఎంతో మంది హాస్పిటల్ పాలైపోయి చనిపోతా ఉన్నారు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి. ఒకటి జాబ్ క్యాలెండర్ తెస్తానని ప్రతి ఏటా ఆ జాబ్ క్యాలెండర్ తీక యువత అంతా పక్కదోర పట్టి ఎంజాయ్కి మద్యానికి డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలాంటివి ఏం కనబడటం లేదంటారా? ఇసుక మాఫియా, భూ మాఫియా, ఈ నిరుద్యోగ వ్యవస్థ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా సరైన సమయం జీతం పడ, ఇలాంటి ఏదైతే ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇవి కనబడలేదంటారా రామ్ గోపాల్ వర్మ గారు? సార్ నిజంగా కళ్ళు సార్ రామ్ గోపాల్ వర్మ గారికి కళ్ళు. ఎందుకంటే రోజా అనే ఒక మాయమారి మధ్య పడి ఆవిడ కాళ్ళు నాకడం కానీ చూపించడానికి ఆయన మబ్బు చూపించారు తప్ప ఇలాంటి మా దళితుల మీద కానీ లేదంటేనో స్పందనలు ఏమైనా జరిగినవి కానీ అలాంటివి ఆయనకి అక్కర్లేదు రామ్ గోపాల్ వర్మ గారికి. ఎందుకంటే ఈరోజు మాలాంటి యువకులు చదువుకొని కూడాను మేము రోడ్లు తుడిచే పరిస్థితి వచ్చింది కేవలం దేనివల్ల? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జరిపే అరాచకాల వల్ల. అలాంటి మీద సినిమాలు తీయండి సార్, మేము మీకు మేలు చూపిస్తాం, మేము ప్యాకేజ్ మేమే ఇస్తాం సార్. మత్స్యకారులు కానీ లేదంటే మా ఎస్సీ దళితుల వర్గాలు కానీ మీకు ప్యాకేజ్ మేము ఇస్తాం. ఆయన దగ్గర మీరు ఆశించక్కర్లేదు, మా కోసం తీయండి సార్ ఒక సినిమా. ఈ సినిమా ఏదైతే తీస్తారో దీని నుంచి ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? ఓన్లీ ఆయన ప్యాకేజ్ తీసుకొని చేసేయడానికి ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఇది కేవలం ఆర్జీవీ పబ్బం గడుపుకోవడం కోసం వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకోవాలి కదా, హోల్డింగ్ పెట్టుకుంటారు, అలాగే సినిమాల్లో యాడ్స్ ఇస్తూ ఉంటారు, అలాగే సినిమా తీస్తున్నారు. దానికోసం ఆర్జీవీ కొంత అమౌంట్ కూడా చెప్పారు, ఆయన సినిమా చేస్తున్నారు తప్ప దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు. కేవలం ఆర్జీవీకి డబ్బులు రావడం, వైసీపీ యొక్క పథకాలు
జరగని పథకాలు, అమలు కాని పథకాలు, ప్రజలకు ఆమోదం కాని పథకాలు, ప్రజలను ఇబ్బంది పెట్టే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ప్రచారం చేసుకోవడం వీళ్ళ వ్యూహం. సార్ ఒక లాయర్గా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ఏదైతే 502 అది ఏపీ ప్రజలకు కానీ ఏదైనా ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది, అది తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి, ఏం చెప్తారు సార్? ఒక 10 రోజులు 15 రోజులుగా మీరు దాని మీద చిన్న ఇబ్బంది పడతా ఉన్నారు, ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించబోతున్నారు? ఏమీ లేదండి, ఇది నీతి ఆయోగ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22 అని చెప్పేసి వాళ్ళు పెట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదా, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇది మనకి అప్లికబుల్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. యాక్చువల్గా అది టారెన్స్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని ఒక సామాజిక కార్యకర్త ఈ ల్యాండ్ని, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్ని ప్రజలకు పంచినట్టయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్రభుత్వంలో పార్ట్ అవుతారనే ఉద్దేశంతో టారెన్స్ అనే శాస్త్రవేత్త ఆస్ట్రేలియాలో పెట్టాడు. అది అప్లికబుల్ అయింది ఆస్ట్రేలియా అప్లికబుల్ అయ్యి ఆస్ట్రేలియాలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా పేద ప్రజలకు అందరికీ పంచారు. అది వర్కౌట్ అయింది. అది దాన్ని ఫాలో అయ్యి 80 కంట్రీస్, ప్రపంచంలోని 80 కంట్రీస్ ఫాలో అయ్యాయి. ప్రభుత్వ భూముల్ని పేద ప్రజలు పంచారు వాళ్ళు. ఇది బాగుందని చెప్పేసి అప్పుడు ఫైనాన్స్ కమిషనర్ మన్మోహన్ సింగ్ గారు, మాజీ ప్రధానమంత్రి గారు, ఇది మనకి పెడితే బాగుంటుంది, మిగులు భూములు ఏవై ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలు పంచినట్టయితే వాళ్ళు సుఖంగా ఉంటారు, బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఒక బిల్లు తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నించారు. అయితే మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అవడంతో ఇది ఇక్కడ వర్త్ అవుతుందా లేదా అని ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్న లోపల ఆయన టర్మ్ అయిపోయింది, మర్చిపోయాడు. దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం తీసుకుంది, దాన్ని నీతి ఆయోగ్ అని పేరు పెట్టి అదే అన్ని రాష్ట్రాలకి కూడా 29 రాష్ట్రాలకి కూడా ఆ సర్క్యులర్ పంపించారు. మీ అభిప్రాయం చెప్పండి దీనిపైన, ఇది ప్రజలకి ఇలాగ అవుతుంది అంటే రిజిస్ట్రేషన్ అది కూడా త్వరగా అవడానికి కోర్టుల్లో ఎక్కువ పెండింగ్ ఉండిపోతున్నాయి కాబట్టి, కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ ఉండిపోతున్నాయి కాబట్టి, కక్షిదారులకు ఎవరికి న్యాయం జరగట్లేదు కాబట్టి ఇది ఆర్డీఓలకి ఎంఆర్ఓలకి వాళ్ళందరికీ అధికారం ఇచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడికక్కడ వర్క్ సింప్లిఫై చేసేస్తారు, కస్టమర్లకి అంతగా క్లయింట్లకి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా తక్కువలోనే పని అయిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ప్రజాస్వామ్యం అన్ని రాష్ట్రాలు పంపించి దాని తాలూకు ఒపీనియన్ చెప్పమని చెప్తే 27 రాష్ట్రాలు అబ్సల్యూట్గా రిజెక్ట్ చేస్తాయి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేశాయి. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై రివ్యూ చేసింది. ఆల్రెడీ మా దగ్గర ఉంది కదా ఈ యాక్ట్, మళ్ళీ దీనికి ఎందుకు యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇది ప్రజలకి హానికరంగా ఉంది కాబట్టి దీన్ని మేము కూడా విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. మన వీరుడు సూర్యుడు ఉన్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, A1 నెంబరు ఏంటంటే వాళ్ళు ఎవరితో నాకు సంబంధం లేదు, నేను చేస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు అన్నట్టు ఈయన మాట్లాడాడు అనమాట. రాత్రి ఎవరిని న్యాయ నిపుణులు కనుక్కోలేదు, జడ్జెస్ని కనుక్కోలేదు, ఎవరిని కనుక్కోకుండా, సామాజిక శాస్త్రవేత్తలు కూడా కనుక్కోకుండా ఈయన ఒక్కడికి రాత్రి తీసుకొచ్చేసి ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. నవంబర్ 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడండి? ఈ బిల్లుని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పంపించిన బిల్లుని అసెంబ్లీలో పెట్టాలి, అసెంబ్లీలో 2/3 మెజారిటీ యాక్సెప్ట్ చేయాలి. ఆ బిల్లుని మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తుంది, అది లోక్సభలో పెడతారు, లోక్సభలో కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది, రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేయాలి, ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ కాకుండా మీ అందరితో నాకు సంబంధం లేదు, నేను మూర్ఖుణ్ణి, నేను నీ అంతని, నేను ఏది చెప్తే అదే వేదము, నేను ఈ రాష్ట్రానికి రాజుని అని చెప్పేసి ఈయన యాక్ట్ తీసుకొచ్చేసాడు. ఈ యాక్ట్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయో తెలుసండి. మీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని నాకు ఎంఆర్ఓ రాసి ఇచ్చేయచ్చు, మీరు ఉద్యోగరీత్యా రాష్ట్రాలు దాటి వెళ్ళొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళొచ్చు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి మీరు 2-3 సంవత్సరాలు రాలేదనుకోండి, మీరు మా పొలం అక్కడ ఉంది కదా, ఏమైనా తర్వాత చూసులో కోర్టులు వేసుకొచ్చి అనుకుంటారు మీరు, ఆ ఉద్దేశం మీరు అక్కడ ఉంటారు. ఇప్పుడు అదేమంటే కోర్టులు ప్రమేయం లేకుండా చేస్తాడు. ఇప్పుడు కోర్టుల ప్రమేయం లేదు, కోర్టుల కంటే ఈయన మాట చెల్లదు అక్కడ, ఎందుకంటే మెజిస్ట్రేట్లు చెప్పాలి, జడ్జెస్ చెప్పాలి. అయితే ఆ పవర్ కూడా ఈయన తీసుకొని, ఇదివరకు రాచరిక వ్యవస్థలు అలా ఉండేది, అన్ని పవర్స్ కూడా రాజు చేతిలో ఉండి, రాజు చెప్పితే వేదం అయ్యేది. ప్రజాస్వామ్యంలో అలాగ అవ్వదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ చార్జ్, ఈయనకొని లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడిషియరీ ఉంటాయి. మనకి జ్యుడిషియరీ సపరేట్, మిగతా 2 ఎవరైతే ఎన్నిక అవుతారో వాళ్ళ చేతిలో ఉంటుంది.